వరంగల్ జిల్లా కానాపురం ఎంపీడీఓ కార్యాలయానికి మండల సర్పంచ్ ఫోరం తాళం వేసి నిరసన చేపట్టింది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వత్తాస్ పలుకుతున్న అధికారుల వైఖరి నశించాలంటూ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల నిధులను పక్క గ్రామాలకు మళ్లించడం అన్యాయమని, ఒక గ్రామం శ్రమను మరొక గ్రామానికి కట్టబెట్టడాన్ని వ్యతిరేకించారు. ఉపాధి హామీ పనులను డివిజన్ యూనిట్గా కాకుండా గ్రామ యూనిట్గా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిధుల్లో ఎమ్మెల్యే వైఖరి, ఉపాధి హామీ పథకం నిధుల్లో ఎమ్మెల్యే వైఖరి, ఉపాధి హామీ నిధుల్లో ఎమ్మెల్యే వైఖరి, ఉపాధి హామీ నిధుల్లో ఎమ్మెల్యే వైఖరి, ఉపాధి హామీ నిధుల్లో ఎమ్మెల్యే వైఖరి రావాలి రావాలి. అర్థం చేసుకోండి, అసలు మాకు కేటాయిస్తలేదు సార్. ప్లీజ్ ఏదో ఒక నుంచి కలెక్టర్ గారు హామీ మావూరి సేవలు పక్క ఊరికి అధికారులు రావాలి, అధికారులు రావాలి. మాకు ఏదో ఒకటి అధికారులు రావాలి, మాకు ఏదో ఒకటి హామీ ఇవ్వాల్సింది. అధికారుల వైఖరి, అధికారుల వైఖరి కలెక్టర్ మాకు హామీ ఇస్తే కంపల్సరీ పోతుంది మీరైనా మాట్లాడతారు. కలెక్టర్ గారు మాకు హామీ ఇస్తే సపరేట్ ఉండాలి సార్. ఈ విషయంలో 5 రోజుల కానీ తిండి తిప్పలు మానే అధికారులు చుట్టూ తిరుగుతారు. లక్షల వరకు ఉన్నాయి సార్. మాకు ఈజీఎస్ క్వాలిటీ ప్రకారం ఏదైతే 16 పార్టీ రేషన్ ప్రకారం మా ఊరికి జిల్లానే వరంగల్ జిల్లానే మా విలేజ్ సెకండ్ క్వాలిటీ వర్క్ రేషన్ ప్రకారం మా ఊరికి 30 నుంచి 40 లక్షల రేషన్ వస్తుంది. అంటే మాకు ఉన్నటువంటి కూలీలు అది శ్రమ దోపిడీ, ఆ ఊరికి దోపిడీ చేసి వేరే ఊరికి ఇస్తే అది మా విలేజ్కి అన్యాయం అయినట్టే కదా. నేను ఇంకో రిక్వెస్ట్ కూడా అడిగిన, ఏమని అడిగినంటే ఒకవేళ నిజంగానే ప్రభుత్వ విధానం అయితే ఈ విలేజ్కి డెవలప్మెంట్ కోరుకుంటున్నాను నేను. ఈ విలేజ్లో మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే ఉప సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ చెందుతారు, వాళ్ళతో చేయండి. నేను ఎక్కడ ఏ సంతకం పెట్టాలన్నా మీకు ఫస్ట్ ఒకవేళ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వడానుకుంటే మీరు రాకపోతే ఏదైతే ఈ కానాపూర్ మండలం నుంచి 9 మంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సర్పంచ్ 9 మంది ఒకటేసారి వీడిసి ఎవరికి కావాలో చెప్పండి, పనులు చేసుకోండి. కానీ మా ఊరికి వచ్చే నిధులు మాత్రం రావాలి. అదే తప్ప ఆఖరికి ఆ విధంగా కూడా మేము బెండ్ అయిపోయినాం. మా ఊరికి నిధులు కావండి, మీరు చేసుకోండి, పనులు చేసుకోండి. సర్పంచ్లకు అన్యాయం జరుగుతుందని 9 మంది సర్పంచ్ 60-40 రేషియో అన్యాయం కోసం మాట్లాడతాం సార్. మేమేదో అన్యాయం చేయాలి. 60-40 రేషియో ఎడిపోయింది, లేబర్ కాంపౌండ్ ఎడిపోయింది, మెటీరియల్ కాంపౌండ్ ఎడిపోయింది. ఒకటే ఊరికి తీసుకుపోయి పెడితే మిగతా వాళ్ళందరూ సర్పంచ్లు అందరూ అమాయకులు లేకపోతే పిచ్చోళ్ళ సరే లేకపోతే